రజకుల ధోబీఘాట్ను ఆక్రమించి ఇళ్లు నిర్మిస్తున్న వారిని తక్షణమే అరెస్టు చేయాలని, రజకులకు కేటాయించిన ధోబీఘాట్ స్థలాన్ని కాపాడాలని కోరుతూ తిరుపతి రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద సిపిఎం తిరుపతి రూరల్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, జిల్లా కమిటీ సభ్యులు ఎస్ జయచంద్ర, డాక్టర్ పి సాయి లక్ష్మి మాట్లాడుతూ తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీలో 214 సర్వే నంబర్ 56 సెంట్ల భూమిని రజకులకు ప్రభుత్వం కేటాయించిందని, గత 30 సంవత్సరాల నుంచి భూమిలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. దీనివలన అక్కడ పేదలైన రజకులు ధోబీఘాట్ స్థలం దగ్గరికి వెళ్లినప్పుడల్లా వారిపై అక్కడున్న పెత్తందారులు దాడులు చేయడం జరుగుతుందని తెలిపారు. అది కోర్టులో కూడా రజకులకు కేటాయించిన స్థలంలో బట్టలు ఉతికించడానికి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అయినా అక్కడ ప్రభుత్వం గాని అధికారులు కానీ ఎలాంటి నిర్మాణం ధోబీఘాట్లో చేపట్టలేదని, బీసీ కార్పొరేషన్ నుంచి ₹1,00,000 నిధులు బోర్డు సహాయం కొరకు ప్రభుత్వం విడుదల చేసిందని, అది కూడా ఖర్చు చేయకపోవడంతో వెనక్కి వెళ్లిపోవడం జరిగిందని తెలియజేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, ధోబీఘాట్ రజకులకు కేటాయించని పక్షంలో సిపిఎం పార్టీ ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల శాఖ కార్యదర్శి కె సుమన్, నాయకులు చెన్నబాబు, బాలవిజయ్, రజక సంఘం జిల్లా కార్యదర్శి మునిరత్నం, రజక సంఘం నాయకులు శంకర్, విజయ్, మధు, కుమార్, శివ, ముని, సుధాకర్, తుల తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ మండలము వేదాంతపురం గ్రామ పంచాయతీలో 214 సర్వే నంబర్లో ఒక 56 సెంట్లు ధోబీఘాట్ స్థలాన్ని కబ్జాదారులు వచ్చి ఈరోజు యథేచ్ఛగా ఇల్లు కట్టేస్తూ ఉంటే రెవెన్యూ అధికారులు చూసి చూడనట్టు ఉండడం చాలా దుర్మార్గమైన విషయం. ఫిర్యాదు చేసినప్పటికీ దాని మీద చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అంటే వీళ్ళు కూడా మద్దతు తెలియజేస్తున్నట్టుగా, దాని నుంచి సపరేట్గా ప్రయోజనం పొందినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో వైసీపీ ఉంటే పెద్ద దౌర్జన్యాలు, దుర్మార్గాలు, మేము వచ్చి అరికట్టేస్తాం, ప్రభుత్వ స్థలాలు కాపాడుతాం, అట్లాంటివన్నీ ఏమీ లేవని చెప్పేసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు దీన్ని ఏమంటారో వాళ్ళు చెప్పాలి. దీన్ని దౌర్జన్యం అంటారా, ఆక్రమణ అంటారా, లేకపోతే సక్రమణ అంటారా అని చెప్పేసి నాకు అర్థం కావడం లేదు. ఇంత దుర్మార్గంగా దగ్గరలో కోట్లాది రూపాయలు విలువ చేసేది రజకులకు ఇచ్చిన దాన్ని ధోబీఘాట్ స్థలాన్ని ఆక్రమిస్తూ ఉంటే చూడడం అనేది ఇది క్షంతవ్యం కాదు. కరెక్ట్గా దీని మీద వెంటనే చర్య తీసుకోకపోతే మొత్తం అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలని రజకులకి అండగా నిలబెట్టాల్సి వస్తుందని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నాను. మాట ఎత్తితే మేము పుట్టిందే బీసీల కోసం అని చెప్పుకుంటే తెలియజేసేవాడు. మాకు వచ్చిందే ఇది అని చెప్పేసి ఏం బీసీలకు ఏం ఉద్ధరిస్తున్నారు? ఇప్పుడు రజకుల స్థలాన్ని, ధోబీఘాట్ స్థలాన్ని నేరుగా ఆక్రమించేస్తుంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా. ఎవరో ఎక్కడెక్కడ ఎన్ని మొత్తం అక్రమాలు వారు వీరు అనేది లేకుండా ఈరోజు జరుగుతూ ఉందని చెప్పే పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ఈ కబ్జాదారులు కూడా బ్రహ్మాండంగా తయారైపోయారు. అది ఉంటే ఆ పార్టీ, లేకపోతే ఈ పార్టీ, బ్రహ్మాండంగా మన కబ్జా మాత్రం ఎక్కడ ఆగదు, బ్రహ్మాండంగా జరుపుకునే పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. ఇంత దుర్మార్గంగా ఈ రకంగా చేస్తూ ఉంటే రెవెన్యూ అధికారులు వీళ్ళు బ్రహ్మాండంగా ఈరోజు ప్రజల నుంచి జీతాలు పొందుతున్నారు. వీరికేమో కబ్జాదారుల జీతాలు ఇవ్వలే, ఇస్తే లంచం ఇచ్చు కొద్దిగా, కానీ వీళ్ళు పొందుతున్నది వీళ్ళ యొక్క మొత్తం సౌకర్యాలు కల్పిస్తుంది ప్రజలకు చెల్లించే పన్నుల ద్వారా అనే విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలకి మొదటి ప్రయారిటీ ఇవ్వాలి, వాళ్ళ సేవకి వాళ్ళు ప్రత్యేకమైన ప్రయారిటీ ఇవ్వాలి తప్ప ఇతర కబ్జాదారులకి వీళ్ళకి రాజకీయ నాయకులు ఫోన్ చేశారని చెప్పి వీళ్ళు లొంగాల్సిన అవసరం లేదని చెప్పి లొంగిపోయి ఈరోజు చాలామంది అధికారులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో మీరు చూస్తున్నారు. కాబట్టి మీ డ్యూటీస్ మీరు చేయండి. ప్రభుత్వ స్థలాలని, ధోబీఘాట్ స్థలాన్ని, బలహీనుల స్థలాన్ని కాపాడే ఒక కర్తవ్యాన్ని నిర్వహించాలి. అది లేకపోతే మేము పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి ఇక్కడ తిరుపతి ఆర్డీఓ గారు, తిరుపతి రూరల్ ఎంఆర్ఓ గారిని హెచ్చరిక చేస్తున్నాం. కలెక్టర్ గారైనా స్పందించాలి. మేము చాలాసార్లు, నేను జయచంద్రబాబు అనేకమైన కబ్జాల మీద మేము ఆయనకి ఇచ్చాం, కానీ కొంచెం కదలిక వస్తుంది, మళ్ళీ ఇది చేస్తున్నారు. పత్రికలు ఘోషిస్తూ ఉన్నాయి, అన్ని వారు ఈరని లేకుండా మొత్తం పత్రికలను ఘోషిస్తున్నాయి. అవన్నీ కూడా వీళ్ళు గమనించుకోకుండా చేయడం అంటే వీళ్ళు ఏ రకంగా చూస్తారులే అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మొత్తం రజకులందరూ కూడా ఒక తాటి మీదకి వస్తున్నారు. మేము కూడా మిగతా రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి దుర్మార్గాలని మనం కానీ ఎదుర్కోకపోతే మనకు వచ్చినప్పుడు ఎవరు మిగలరు అనే విషయాన్ని ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మేము రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఇప్పుడు ఆర్డీఓ గారు చెప్పే సమాధానాన్ని బట్టి మా ఉద్యమాన్ని రూపకల్పన చేస్తామని చెప్పి నేను హెచ్చరిక చేస్తాను. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీలో ఉన్నటువంటి 214 సర్వే నెంబర్లో 56 సెంట్లు కలిగినటువంటి రజకులకు 2006లో
వాళ్ళకు రజకులకు సంబంధించినటువంటిది 56 సెంట్లను ఇవ్వడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి ధోబీఘాట్ నిర్మించుకోవడానికి బీసీ కార్పొరేషన్ సంబంధించిన దాంట్లో కూడా లోను కూడా దాదాపు ₹1,00,000 దాని అభివృద్ధి కోసం కూడా కేటాయించారు. 2006 నుంచి 2025 వరకు ఆ భూమిలోకి ప్రవేశిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ముదిరాజ్ చంద్ర, అదేవిధంగా మాజీ సర్పంచ్ చంద్రారెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో అందరినీ, చిరంజీవి రెడ్డి వీళ్ళ అందరినీ అడ్డుకొని ఆ రకంగా వాళ్ళందరినీ కూడా దాడి చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికీ రజకులకు సంబంధించినటువంటిది 3 సార్లు ఆ స్థలంలో మాది అని చెప్పి వెళ్తే అక్కడ కొట్టి తరిమేయడం అనేది కూడా జరుగుతుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. రజకులకు సంబంధించినటువంటి ఊర్లో ముట్టుబట్టలు, అదేవిధంగా ఏదైనా బట్టలు ఉతికి ఊరిని శుభ్రం చేస్తున్నటువంటి వాళ్లకు ఇట్లాంటి ధోబీఘాట్లను ఆక్రమించుకొని ఆ రకంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇప్పటికే అనేక సార్లుగా అధికారులకు విన్నవించుకున్నాం, కలెక్టర్ గారికి చెప్పాం, అదేవిధంగా ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ప్రతిరోజు చెప్తా ఉన్నప్పుడు కూడా వాళ్ళ కనీసమైనటువంటి ఈరోజు దాన్ని పట్టించుకొని రక్షిద్దామని చెప్పినది కూడా ఈరోజు పరిస్థితి రక్షిస్తామని కూడా ఈరోజు చెప్పడం లేదు. అదేవిధంగా ఆ భూమికి సంబంధించినటువంటిది 56 సెంట్లు, ఈ రోజుకి దాదాపు 4 ఇళ్ళు వెలిసాయి. ఇక్కడ దాదాపు 12 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమి, అది చాలా విలువైనటువంటి భూమి. అట్లాంటి భూమిని పెద్దవాళ్ళు వాళ్ళకి అండదండలతో ఉన్నటువంటి వాళ్ళని ఆక్రమించుకుంటూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈరోజు తాస్కారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ భూమిని ఆక్రమించుకున్న వాళ్ళపైన తక్షణమే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే రేపు రాబోయే కాలంలో ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మేము తీసుకోబోతున్నాం. అదేవిధంగా ఈ భూమిని వాళ్ళు కనుక అరెస్ట్ చేసి ఆ భూమిని కనుక తీసుకోకపోతే మేమే భూమిలోకి వెళ్ళి జెండాలు పడతాం, ఆ ఉన్నటువంటి ఇల్లును కూడా పడగొడతామని చెప్పని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ధోబీఘాట్ నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ధోబీఘాట్ లేకపోవడం ఫలితంగా చాలామంది ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు బట్టలు ఉతకలేక చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నారు. వాళ్ళ ఉపాధి దీవెనం కోల్పోల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి తక్షణమే అతను అరెస్ట్ చేయాలి. ఆ ధోబీఘాట్ స్థలాన్ని ధోబీఘాట్గా ఉంచాలి, లేకపోతే ప్రభుత్వ భూమిగానైనా ఉంచాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వేదాంతపురంలో ధోబీఘాటు 214 సర్వే నంబర్లో ధోబీఘాటు మన గవర్నమెంట్ వాళ్ళు 56 సెంట్లు కేటాయించారు సార్. 56 సెంట్లు కేటాయించి సుమారు 2007లో ఇచ్చారు. ఇంతవరకు ఆ ధోబీఘాట్లో నిర్మాణం కానీ అక్కడ మా వాళ్ళని కానీ రానికుండా ముత్రాజ్ చంద్ర అనే అతను రౌడీలను పెట్టి దౌర్జన్యంతో ఇల్లు కట్టడాలు చేస్తున్నాడు. మేము ఆఫీసర్లకి చుట్టూ తిరుగుతున్నాం, వాళ్ళు కనీసం కన్నెత్తి చూడడం లేదు. కోర్టుకు వెళ్ళినాం, అక్కడ మా పక్క అయింది, అది ఇచ్చినా కన్నెత్తి కనీసం అటు వచ్చి ఎట్లుంది ఏమని చూడడం లేదు. వాళ్ళు కొంత రౌడీలను పెట్టుకునేసి దుర్మార్గంగా ఆ జాగాలో ఇల్లు కట్టడాలు చేస్తున్నారు. మాకు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ముత్తిరాజ్ అనే అతను ప్రెజెంట్ అయితే తెలుగుదేశం ఏదో అనుకుంటాం సార్. తెలుగుదేశం సార్, ప్రెజెంట్ తెలుగుదేశం సార్, ప్రెజెంట్ తెలుగుదేశం. ముదిరాజ్ అనేవాడు ప్రెజెంట్ తెలుగుదేశం సార్. అతను కొంతమంది రౌడీలు చేసుకునేసి పొలిటికల్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో ఆ పని చేస్తున్నారు సార్.